ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? నా జగన్మోహన్ రెడ్డి అన్న. ప్రస్తుతం కాన్స్టిట్యున్సీ మీ పొద్దుటూరు నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే ఎవరు? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఎలా చేస్తారు పనులు? సార్ యువకుడు. ఎందుకంటే గత ముందు పోల్చుకుంటే ఇప్పటికే ప్రొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలు కానీ నాకు తెలిసినంత వరకు చాలా జరిగాయి. ఎంతో అది కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో ఫండ్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునే విధానం కూడా సీనియర్ నాయకులైనా కూడా వాళ్ళకు తెలియలేదు. దానికి తోడు ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా డెవలప్మెంట్ అయిందని నేను అనుకుంటున్నా. వీళ్ళంతా చాలామంది ఏం చెప్తున్నారంటే ఒక బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, రాజధాని లేదు, పోలవరం కట్టలేదు, అవి కట్టలేదు, ఇవి కట్టలేదు అంటున్నారన్న. మనకు ఇప్పుడు గ్రామ సచివాలయాల పేరిట రాజధాని అనేది మన ఇంటి దగ్గరికే తీసుకొచ్చారు. ఆనాడు గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూస్తున్నాం. గ్రామం దగ్గరికి విద్యం, వైద్య, గృహము ఈ మూడు అనేటివి ప్రధానం. ఒక చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, అయ్యా నేను వస్తే క్వాలిటీ మంది ఇస్తా అంటున్నాడు. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండే ఆయన కూడా కనీసం నేను క్వాలిటీ విద్య ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పడం లేదనమాట. ఈయన పెట్టిన పథకాలన్నీ పేరు మార్చి చెప్తున్నాడు, మీరు పిల్లల్ని ఎంతమంది అయినా కనండి, నేను ఫ్రీగా తల్లికి వందనం ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని ఎన్నో పథకాలు చెప్తున్నాడు. 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టో 600 హామీలతో ఇచ్చాడు. ఈరోజు మనం చూసుకుంటే కనీసం దాంట్లో ఒక 10% కూడా అమలు చేసిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కనిపించట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ చెత్త ఛానల్స్ ఉన్నాయి, ఒక ఆంధ్రజ్యోతి కానీ, మహా టీవీ కానీ, TV5 కానీ, ఈ ఛానల్స్ వాళ్ళు ఆ ఛానల్స్ ముసుగులో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి లేపుతున్నారయ్యా. పైకి లేపి ఈ లోకేష్కు జాకీలు పెట్టి లేపుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇందాక చెప్పా కదా, విద్య, వైద్యం, గృహము అనేటివి కొన్ని లక్షల ఇండ్లు కడుతున్నారు. ఆయన ఇచ్చే సెంటు స్థలమైన బీదవాడికి ఎంతో మనము ఆయన మీద నమ్మకంతో ఉండడానికి సిద్ధపడి ఇండ్లు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు, చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు అమరావతి చూసుకుంటే ఒకే ఒక కమ్యూనిటీకి పరంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా వాళ్ళందరికీ భూ కుంభకోణాలని చేసి ఈరోజు రాష్ట్రము ఆయనే కొద్దిగా దివాలా తీసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాని అన్నిటికీ అధిగమించి ఈరోజు నాకు తెలిసిన వరకు, నేను చదివింది 10th క్లాసే, చాలామంది పెద్దలు చెప్పేది ఏమంటేనా, ఈరోజు కేరళ కన్నా ఎడ్యుకేషన్లో మన ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంది. అంటే దానికి ఎవరు కారణము? జగన్మోహన్ రెడ్డి. మనకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి 2 సంవత్సరాలు 16 నెలలు కరోనాలో మనము ఇబ్బందులు పడితే ఏ ఒక్క టీడీపీ నాయకుడు ఇండ్ల దగ్గరకు వచ్చి కానీ ఏ రోజు పరామర్శించిన పరిస్థితి కానీ రాలే. ఈరోజు వాలంటీర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇంటికి 50 ఇండ్లకు ఇచ్చి వాలంటీర్లు చావు బతుకులు ఉన్న వాళ్ళను కూడా వాళ్ళకు సేవ చేసుకుంటా ఈరోజు చేసినారయ్యా. వాళ్ళను ఒక్కొక్క నాయకుడు, టీడీపీ నాయకుడు వాళ్ళని ఇళ్ళ నుండి తీసుకొని కొడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము. మా పొద్దుటూరులోనే ఉన్నాడయ్యా ఒక ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి అని. ఆయన ఏదో ఉక్కు బక్కు చెక్కు అని చేసి రాజకీయ లబ్ధి కోసం చేసి ఆ రోజు చేసినాడు. చేసిన తర్వాత ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వచ్చి వాలంటీర్లను అది కొడతాం, ఇది కొడతాం అని చెప్పి ఆయన అసలు రాజకీయం చేయాలనుకున్నప్పుడు చేసుకోవాలి. కానీ ఒక వాలంటీర్ను ఆ మాటలు అనడం తప్పు. దానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు వాలంటీర్లకు కానీ ఏదైనా చాలా సపోర్ట్గా ఉండి చేస్తున్నాడు. ఈరోజు వాలంటీర్లను వాళ్ళ తిరగకూడదు, చేయకూడదు అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా చాలా విమర్శలు చేసి వాలంటీర్లను కూడా జాబ్లో నుండి తీసే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళంతా ఎవరి మీద చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చేస్తున్నారు. ఈరోజు మా ప్రొద్దుటూరు అయితేనా నాకు తెలిసినంత వరకు చాలా ఒక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కొన్ని రోడ్లు కానీ, మామూలుగా ఎన్నో కొన్ని పనులు ఆయనకు చేతనైన కాడికి ఈ 3 సంవత్సరాల్లో చేశాడు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటోళ్ళు కూడా చేయలేని పనులు ఈరోజు మా ప్రొద్దుటూరులో జరిగాయండి. కానీ ఏమంటున్నాడు, అవినీతి చేశారు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అవినీతి చేశారంటాను. అవినీతి చేసా గవర్నమెంట్ కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరికీ ఏముందన్న, ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళు వేస్తారన్న. మెయిన్ మనకు కావాల్సిన 3 ఉన్నాయన్న, విద్య, వైద్య, ఆరోగ్యం. ఈరోజు ఎన్నో వందల గ్రామ సచివాలయాలు, గ్రామ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు మరియు రోడ్లు ఉన్నాయి. రోడ్లు వేసిన రోడ్లు చూపించడం లేదు, కానీ ఎన్నో ఒక గుంత పెట్టుకొని రోడ్లు వేయలేదు అంటారు. ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి బద్వేల్ దగ్గర, మా కడప జిల్లాలో బద్వేల్ దగ్గర సెంచురీ ఫ్యాక్టరీ వచ్చింది. ఎన్నో 10 పోర్ట్లు ఉన్నాయి, 4 షిప్పింగ్ హార్బర్లు ఉన్నాయి, ఫిష్ క్లీన్ చేసుకోనికి అనేటివి. అవి నాకేదో ఆ పేరు తెలియదు, కానీ అవి కూడా ఒక 10-15 ఉన్నాయి. ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి.
పోలవరం ప్రాజెక్టు అప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో చేసిన దానికి ఈ 3 సంవత్సరాలు చేసిన దానికి డెవలప్మెంట్ అనేది ఎంతో అభివృద్ధి చెందిందన్న. ఈ బీదవాడు క్లాస్ వారు నీకు లో క్లాస్ వారు అనేది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా ఈరోజు జరుగుతుంది. లో క్లాస్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఒకటి అన్న, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడదు. ఇది 100కి 100% కరెక్ట్ అన్న. ఇక్కడ ప్రొద్దుటూరు వచ్చేసి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు కడప జిల్లాలో 10కి 10 కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి 100కి 100% ఉందన్న. ఏదన్నా కూడా ఒక ఓటు వేయాలంటే మా ప్రొద్దుటూరులో వరదారెడ్డి గారు పెద్దాని మీద అభిమానంతో ఓటు వేయాల్సిందే తప్ప టీడీపీ కంటూ వేసేవాళ్ళు 20% కూడా లేరన్న. అది ఏదన్నా ఏంటి వరదరాజుల మీద నమ్మకం? వరదారెడ్డి మీద అభిమానం. వరదరాజులు ఎవరు? టీడీపీకి. వరదరారెడ్డి గారు నంద్యాల వరదారెడ్డి కానీ పెద్ద ఆయన అంటారు ఇక్కడ పొద్దుటూరులో అందరూ. ఆయన టీడీపీకి చేస్తున్నాడు ఇప్పుడు. మీకు ఎవరి మీద ఉంది ప్రస్తుతం నమ్మకం? నేను రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న. ఇదే 2014లో నా పేరు రాచమల్ల గురుప్రసాద్ రెడ్డి. అయితే ఈ వరదారెడ్డి గారు కొంతమంది టీడీపీ నాయకులు నా చేత 2014లో ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్సీ చేపించారన్న. టీడీపీకి ఓట్ బ్యాంకు తగ్గియాలని చెప్పి చేశారు. కనీసం ఇక్కడ లోకల్లో నేను ఎందుకు చేశా, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీనియర్ నాయకుడు రాష్ట్రానికి బాగు చేస్తాడని చేశా. 2014 నుంచి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వలాభం కోసము తన కొడుకు స్వలాభం కోసము ఈరోజు జనసేన బీజేపీ అందరితో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టాడన్న చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎక్కువ వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా ఈస్ట్ వెస్ట్ అక్కడనే చేయాలంటాడు. అక్కడ పోయి ఏం చెప్తాడు, కడప రౌడీలు అంటాడు. ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు, మీరంతా నా వాళ్ళు అంటాడన్న. ఆయన ఎంతసేపు చెప్పినా అబద్ధాలు. అలాంటి దౌర్భాగ్యుడు భారతదేశంలోనే ఉన్నాడన్న. అంతమంది నీచపు నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఆయన కూడా ఇప్పుడు మంచి పనులు చేస్తానని తిరుగుతున్నాడు కదా, టీడీపీ జనసేన బీజేపీ. అబ్బా అన్న, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే అన్న, భారతదేశంలో ఏ నాయకుడు లేనంత, భారతదేశానికి వెళ్ళాలని ప్రధాని కావాలనేంత మోజుండే నాయకుడు అన్న. ఎందుకు ఎప్పుడన్నా నమ్ముతారు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్న. ఈరోజు ఏ నాయకుడైనా చెప్పినా కూడా ఓట్లు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న. ఒకటి, ఆ రోజు నాకు తిట్టాడు చంద్రబాబు బీజేపీ ఏమి చేయలే, అది చేయలేదు. ఆ రోజు నీ గవర్నమెంట్లో చేయనటువంటి ఈరోజు ఏం చేశాడు, నువ్వు ముఖ్యమంత్రిగా చేసావుగా, నీకే ఉందిగా కొద్దిగా జ్ఞానం అనేది ఉందిగా, ముఖ్యమంత్రిగా చేసావుగా. ఈరోజు ఆ రోజు నీకేం చేశాడు, ఈరోజు గవర్నమెంట్ బీజేపీ తరపున నుంచి మనకు ఎంత ఫండ్స్ వచ్చింది, ఎంత ఫండ్స్ తెప్పిగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే విశాఖలో మీట్ జరిగినప్పుడు దమ్ము ధైర్యం గల నాయకుడు మా నాయకుడు ఒక ప్రధాని ముందునే చెప్పాడు, సార్ మాకు ఎటువంటి లావాదేవీలు లేవు, మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీకు సహకరించగలం, అంతేగాని మీతో మాకు ఎటువంటి పొత్తులు లేడని చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు.